టాపిక్ వచ్చి డీప్ సబ్ మైక్రాన్ అనుకుంటే ఈ టాపిక్ ఏదో డీప్గా డెప్త్గా ఉంటుంది అనుకోకండి. డీప్ సబ్ మైక్రాన్ అంటే మనకు ట్రాన్సిస్టర్ సైజ్ అంటే టెక్నాలజీ నోడ్ అనేది మనకు 1 మైక్రోమీటర్ కంటే తక్కువ, అంటే నానోమీటర్స్లో 1 మైక్రోమీటర్ కంటే తక్కువ ఉంటే మనం దాన్ని డీప్ సబ్ మైక్రాన్ అంటాం. అంటే ఇప్పుడు మనకు ట్రాన్సిస్టర్ నోడ్ టెక్నాలజీ నోడ్ అనేది 180, 130 ఇట్లా 65, 28, 3 నానోమీటర్స్లో ఉంటే మనం దాన్ని డీప్ సబ్ మైక్రాన్ అని పిలుస్తాం, కన్సిడర్ చేస్తాం. దీనివల్ల మనకు ప్రాఫిట్ ఏంటంటే మనకు చిప్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. మళ్ళీ చిప్ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది కూడా మనకు డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ మనకు చిప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా స్పీడ్ అనేది కూడా మనకు చిప్ యొక్క స్పీడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళా చిప్లో మనం ఎక్కువ ట్రాన్సిస్టర్ సైజు అంటే ట్రాన్సిస్టర్ టెక్నాలజీ నోడ్ ట్రాన్సిస్టర్ సైజు డిక్రీజ్ అవ్వడం వల్ల మనం చిప్పులో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. మనకు ట్రాన్సిస్టర్స్ ఎక్కువ ప్లేస్ చేసుకుంటే మనకు చిప్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఇట్లా మనకు ట్రాన్సిస్టర్ టెక్నాలజీ నోడ్ సైజు అనేది తగ్గడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే షార్ట్ ఛానల్ ఎఫెక్ట్, లీకేజ్ కరెంట్స్, పారాసిటిక్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్, డివైస్ మిస్ మ్యాచ్, ఎలక్ట్రో మైగ్రేషన్, ఐఆర్ డ్రాప్, లాచ్ అప్. మనకు ట్రాన్సిస్టర్ సైజు తగ్గడం వల్ల మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనకు చిప్ అనేది వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుంది. ఏంటంటే మనకు చిప్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ లైఫ్ టైం అనేది తక్కువ ఉంటుంది. చిప్ యొక్క లైఫ్ ఎక్కువ రాదు. సో ఫ్రెండ్స్, ఇది డీప్ సబ్ మైక్రాన్ మీకు అర్థమయ్యింది అనుకుంటా. అర్థం కాలేదంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, బాయ్.